చందమామ కథ పతివ్రతల సభ. పూర్వం ఒకప్పుడు పతివ్రతలందరూ ఒక చోట చేరి పెద్ద సభ చేశారే కానీ ఆ సభ శాంతం అయింది కాదు. ఏమంటే ఏ సభకైనా ఒక అధ్యక్షుడో అధ్యక్షురాలో ఉండాలి కదా. మన సభకి ఎవరిని అధ్యక్షురాలిగా ఎన్నుకుంటే బాగుంటుంది అన్న సమస్య వారిలో వారికి తేలింది కాదు. వాళ్ళల్లో ఎన్నో పార్టీలు ఉండటం చేత వాదోపవాదాలు చెలరేగి 4-5 గంటలు చర్చ జరిగాక ఒక నిశ్చయానికి రాలేక సభ చాలించేసి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళి ఊరుకున్నారా? సరస్వతీదేవి వెళ్ళి భర్త అయిన బ్రహ్మదేవుడితో, చూశారా వాళ్ళంతా ఏం చేశారో? నేను మహాపతివ్రతను కానా? పతివ్రతను కనుకనే కదండి నన్ను మీరెప్పుడు నాలుక మీద ఉంచుకుంటున్నారు అంది. సరస్వతి లాగానే లక్ష్మీదేవి విష్ణుమూర్తితో ఫిర్యాదు చేసి, ఈ లోకంలో నాకంటే పతివ్రత ఎవరు? నన్ను మెచ్చుకునే కదా మీరు మీ వక్షస్థలం మీద నాకు చోటిచ్చారు అంది. పార్వతి వెళ్ళి భర్తతో, మీరు నాకు అర్ధ శరీరమే ఇచ్చేశారు, మహాపతివ్రతననే కదా అని అడిగింది. సీత, సావిత్రి, అరుంధతి, అనసూయ, సుమతి మొదలైన వారంతా కూడా తమ తమ భర్తలతో తమ గొప్పతనాన్ని చెప్పుకొని అగ్రాసనాధిపత్యం తమకు రాలేదని చిన్నబుచ్చుకున్నారు. ఇంతలో నారదుడు ఎక్కడ్నుంచో వచ్చి ఒక్కొక్క పతివ్రత ఇంటికే పని కట్టుకుని వెళ్ళి, ఏమమ్మోయ్, నీకంటే మహాపతివ్రత ఒక ఆమె భూలోకంలో ఉంది సుమా అని చెప్పనారంభించాడు. యమధర్మరాజు చేతి నుంచి భర్తను బ్రతికించుకున్న నేను నాకంటే గొప్పదా ఆమె అంది సావిత్రి. మానం కాపాడుకోవటానికి త్రిమూర్తులను కూడా పసిబిడ్డలుగా చేసి పాలిచ్చాను, నాకంటే గొప్పదటయ్యా నువ్వు చెప్పినావిడా అన్నది అనసూయ. భర్త ప్రాణాలు కాపాడటానికి సూర్యుడు ఉదయించకుండా చేశాను, నాకంటే గొప్పదంటావా ఆవిడెవరో అని అడిగింది సుమతి. ఇలాగే తక్కిన వాళ్ళు కూడా అడిగేసరికి నారదుడు, గొప్పదేనమ్మా, మీ అందరికంటే గొప్పదే అని నిర్మోహమాటంగా చెప్పివేశాడు. ఆమె ఎవరో, ఆవిడ గొప్పతనం ఏమిటో చూడాలనిపించింది వాళ్ళందరికీ. మీరంతా కట్టగట్టుకొని వెళ్ళారంటే ఆమె హడలిపోతుంది, మీలో ఎవరో ఒకరు వెళ్ళి చూసిరండి అన్నాడు నారదుడు. నారదుని వద్ద ఆ పతివ్రత చిరునామా పుచ్చుకొని ముందుగా పార్వతీదేవి బయలుదేరింది. నారదుడు చెప్పిన నెంబరు గల ఇల్లు ఒక పూరి గుడిసె, పైగా తలుపు బిగించి ఉంది. పార్వతీదేవి గుమ్మం వద్ద నిలబడి, ఎవరమ్మా లోపల? నేను ఫలానా పార్వతీదేవిని, కాస్త తలుపు తీయి అంది. లోపలున్న ఆమె తలుపు తీయకుండానే, అమ్మా, మీరు వస్తారని కాస్త ముందుగా తెలిసి ఉంటే తలుపు తీయవచ్చా అని నా భర్తగారిని అడిగి ఉందును. ఆయన ఎక్కడికో వెళ్ళారు. ఈ రాత్రి ఆయన వచ్చాక అడిగి ఆయన అనుజ్ఞ అయితే రేపు తలుపు తీస్తాను, కాబట్టి మీరు రేపొకసారి మళ్ళీ దయచేయండి అంది. పార్వతీదేవి ఆశ్చర్యపడి మాట్లాడకుండా కైలాసానికి తిరిగి వెళ్ళిపోయింది. గుడిసెలో ఉన్న ఆ మహాపతివ్రత పేరు గవిరి. అది ఆ గ్రామంలో పచ్చగడ్డి కోసి అమ్ముకునే గంగులు అనే పేదవాని భార్య. గంగులు పచ్చగడ్డి మోపు అమ్మేసి ఆ సాయంకాలం ఇంటికొచ్చాక గవిరి భర్తతో పార్వతీదేవి వచ్చినట్టు చెప్పి, తలుపు తీయమంటారా అంది. తప్పకుండా తీయి అన్నాడు గంగులు. ఆ మర్నాడు పార్వతీదేవి మళ్ళీ గుడిసె వద్దకు వచ్చింది. తల్లి ఎక్కడికో వెళ్తుందని కనిపెట్టిన విఘ్నేశ్వరుడు, నన్ను కూడా తీసుకువెళ్ళమ్మా అని ఆవిడ వెంట పడ్డాడు. గవిరి పార్వతీదేవికి తలుపు తీయబోతుంటే విఘ్నేశ్వరుడి మాట వినిపించి, ఎవరమ్మా నీ కూడా వచ్చింది అని అడిగింది. మా అబ్బాయేనమ్మా గణపతి అంది పార్వతి. కానీ గవిరి తలుపు తీయలేదు. అమ్మా, మీ ఒక్కరికి తలుపు తీయటానికి నా భర్త అనుజ్ఞ ఇచ్చారు. నీ కుమారుడు కూడా వస్తాడన్న సంగతి నాకు తెలిసింది కాదు. ఈ రాత్రి మళ్ళీ మా ఆయన్ని అడిగి మీ అబ్బాయికి కూడా తలుపు తీయమంటానికి అనుజ్ఞ పుచ్చుకుంటాను, కనుక మీరిద్దరూ రేపు దయచేయండి అని పంపేసింది. దేవుడా అంటూ పార్వతి కైలాసానికి తిరిగిపోయి మర్నాడు మళ్ళీ వచ్చింది. ఈ మాట కుమారస్వామి నేను వస్తానన్నాడు, కానీ వాడొచ్చాడన్న కారణం వల్ల గవిరి తనకు తలుపు తీయదేమో అని భయమేసి పార్వతి తన రెండో కుమారుని తీసుకురాకుండానే వచ్చింది.
గవిరి ఈ మాటు పార్వతి రావటంతోనే తలుపు తీసి దయచేయండమ్మా అని గౌరవించింది. పార్వతి ఆ గుడిసె అంతా పరికించి గవిరికున్న శుచి శుభ్రతలకు మెచ్చుకుంది. వాళ్ళకి అట్టే సామానేమీ లేదు. ఒక ముక్కాలి పీట, పరిచి ఉన్న బొంత, ఒక నొలక మంచం, తరవానీ కుండ, మండుతూ ఉన్న పొయ్యి, పక్కన పెనం, అట్ల పిండి ఉన్నాయి. ఇంకా పెండి నుంచి వేలాడుతున్న ఒక చేంతాడు, చిలక కొయ్యకు తగిలించి ఉన్న ఒక బెత్తం కూడా కనపడ్డాయి. పార్వతీదేవి మాట కల్పించుకోవటానికి ఒక్కొక్క వస్తువే చూపి, ఇదెందుకు, ఇది దేనికి అంటూ అడిగింది గౌరమ్మని. అందుకు ఆమె, నా భర్త అలిసి వస్తే కూర్చోటానికి ఈ ముక్కాలి పీట, కాస్త నడుం వాల్చాలని బుద్ధి పుడితే బొంత ఉన్న ఆ మంచం మీద పడుకుంటాడు. ఆకలి వేస్తోంది అన్నం అన్నట్టయితే తరవానీ కుండలో అన్నం సిద్ధంగానే ఉంది. అన్నం వద్దు, వెచ్చవెచ్చగా అట్లు వెయ్యి అంటే అప్పటికప్పుడు మొదలెట్టకుండా పిండి, మండుతున్న పొయ్యి అన్నీ సిద్ధంగా ఉంచాను అని బదులు చెప్పింది. ఆ పేదరాలు భర్త కోసం చేసిన ఏర్పాట్లన్నీ చూసి పార్వతీదేవి మెచ్చుకుంది. కానీ ఆవిడకు ఆ తాడు, బెత్తం ఎందుకో మాత్రం అర్థం కాలేదు. వాటిని గురించి అడిగేసరికి గవిరి, అమ్మా, నా తెలివి తక్కువ వల్ల ఎందుకైనా నా మీద నా భర్తకి కోపం వచ్చిందనుకోండి, అప్పుడు ఆయన నన్ను ఆ రాటకు కట్టేసి బెత్తం పుచ్చుకొని కొట్టవలసి ఉంటుంది. పొద్దస్తమానం అలసి వచ్చి అప్పటికప్పుడు తాడు, బెత్తం కోసం వెతుక్కోగలరా ఆయన? అందుకనే సిద్ధం చేసి ఉంచాను అంది. ఆ మాటలు వినటంతోనే పార్వతీదేవి ఆశ్చర్యానికి మితిలేకపోయింది. మహాపతివ్రతలం అని పేరుపడ్డ మనమంతా మొగుడికి కోపం వచ్చి కొడితే ఎదురు చెప్పక పడి ఊరుకున్నామే గాని ఈమెకు మళ్ళీ తాడు, బెత్తం సిద్ధం చేసి ఉంచలేదు. నారదుడు చెప్పిన మాట నిజమే. ఈ గవిరమ్మ మనందరికన్నా కూడా మహాపతివ్రత అని మెచ్చుకుంటూ వెళ్ళి ఈ గాథ తక్కిన వాళ్ళందరికీ చెప్పింది పార్వతీదేవి. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 జనవరి నెల చందమామలో వచ్చింది. రచయిత సి అమృతవల్లి గారు, ధర్మవరం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.